పూరా లోకల్. నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చాగాళ్ళు ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసిరన్న. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న. మన స్థాయి గది అనే స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లల గారు బట్టలు వేసుకోవద్దన్నా, కాస్ట్లీ బట్టలు వేసుకోవద్దన్నా, షూ వేసుకోవద్దన్నా, బండ్లు కొనుక్కోద్దన్నా, బిచ్చపులొక్క తిరగాలన్నా మేము. మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియాలో. నేను కొనక్క మొన్న ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి, చదువు ఏ గుడో పోదాం. నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడేది గదే మాట్లాడింది. ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకుండా కూడా, మీ అయ్య తాగి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపట్టింది ఆంధ్రజ్యోతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు. ఆ రోజు మంచిది ఏబిఎన్, మంచి పత్రిక, మంచి ఛానల్, దమ్మున్న ఛానల్ అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ బండారం అంటే బయట అసలు నీ స్వరూపం బయట పట్టింది కాబట్టి. జేఏసోలు ధర్నాలు చేస్తే, బహిరంగ సభ పెడితే, సందట్ రోడ్ సడేమేలక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని రాశారు. ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్. ఈ రోజు మంచిది కాదు. కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, అనేక మంది బలిదానం అయిపోయారు. ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆలోచన, ఆశయం ఒక లక్ష్యం పెట్టుకుని ఇలా యుద్దం చేస్తున్నారు. ప్రపంచంలోనే యుద్ధాన్ని ఇలా ప్రపంచం అంతా హర్షిస్తున్నది, ఆశ్చర్యపోతున్నది. కాబట్టి ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా, నువ్వు ఎంత నటన చేసినా కూడా, నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా, మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను కొత్త పైకి లేపింది. అప్పుడు మంచిది. కాబట్టి రబ్బర్ చెప్పులు, ముడతల షర్ట్ వేసుకున్నటువంటి, కారులోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి?